ఈ వార్తలను సమర్పిస్తున్నారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం టు అరుణాచలానికి ప్రత్యేక రైల్వే సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రారంభించిన మంత్రులు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తమ హక్కులను పరిరక్షించాలి అంటూ నిరసన చేపట్టిన జంగారెడ్డిగూడెం ఎల్ఐసి ఏజెంట్స్, మద్దతు తెలియజేసిన అధికారులు, ఉద్యోగస్తులు. మార్కెట్ కమిటీలు, సొసైటీ కమిటీల నియామకాలపై స్పష్టత ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కార్మిక, కర్షకులకు విధులు, హక్కులపై సమ్మె, నిరసన బాట పెట్టిన వామపక్ష పార్టీలు, వివిధ సంఘాలు. జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన చేసిన నాయకులు, కార్యకర్తలు, సభ్యులు. ఈ నెల 11వ తేదీన శాకాంబరి దేవిగా దర్శనమిచ్చే జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి బోనాల వేడుకలకు తరలి రావాలంటున్న ఆలయ కమిటీ. జూలై తొలి వారంలోనే నిండుకుండల శ్రీశైలం ప్రాజెక్టు దర్శనమిస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 4 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని మళ్లించారు. ఈ నెల 11వ తేదీన హంద్రీనీవా పంపులు ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ నెల 15 నాటికి జీడిపల్లికి నీళ్లు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ నెల 30 నాటికి కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకువెళ్తామని అన్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్స్ విడుదల సందర్భంగా డ్రోన్ కెమెరాతో దృశ్యాలను చిత్రీకరించారు. దిగువకు కృష్ణమ్మ ఉరకలెత్తింది. కృష్ణమ్మ భక్తి శ్రద్ధలతో జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జీవితంలో చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నట్లు, జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం చూస్తుంటే గుండె నిండుగా ఉందని, ఆనందంగా, ఆహ్లాదంగా ఉందని అన్నారు. రైతులకు, ప్రజలకు సాగునీరు, తాగునీరు అందే విధంగా బీళ్లుగా ఉన్న పొలాలు పచ్చదనం, పరిమళాలు వెదజల్లే విధంగా చూస్తామని అన్నారు. నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 14, 19, 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి, సాగునీరు జలాశయాలకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ దురదృష్టం, 5 ఏళ్ళు ఒక పార్టీ వచ్చింది, పేరు కూడా చెప్పను. ఆ పార్టీ వచ్చి నారాయలసీమని 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2,000 కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ నేను వచ్చాం, ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీనీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సాగునీటి విషయంలో థీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరు తమ్ముళ్ళు ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రీనీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం. జంగారెడ్డిగూడెంలో మెడికల్ దుకాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్ అలీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొన్న కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం గ్రామాలలో మెడికల్ షాపులపై దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులలో వయాగ్ర వంటివి అమ్మకాలు చేయడంతో దుకాణాలను సీజ్ చేశారు. తదుపరి జంగారెడ్డిగూడెంలో ఈ నెల 7వ తేదీన బస్టాండ్ ఎదురుగా ఉన్న మందుల దుకాణంలోనూ, అదేవిధంగా మరొక చోట మందుల దుకాణంలో తనిఖీలు చేసినట్లు సమాచారం. మధ్యాహ్నం వరకు బస్టాండ్ ఎదురుగా ఉన్న మందుల దుకాణాల్లో తనిఖీలు చేసి తర్వాత భోజనానికి వెళ్తున్నామని చెప్పి మరో దుకాణానికి వెళ్లినట్లు తెలియజేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి జంగారెడ్డిగూడెం నూరుపడక ఆసుపత్రి వద్ద ఔషధ నియంత్రణ పరిపాలన కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో అలీ మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు అబీద్ అలీ షేక్, జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ గా. నేను భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్, జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, ఇటీవల గత 3 రోజులుగా
మేము ఈ నార్కోటిక్స్, అబార్టిఫిషియన్స్ అండ్ ఈ సెక్స్ స్టిమ్యులెంట్స్ అయితే వయాగ్రా, సెల్డినాఫిల్ సిట్రేట్ ఈ డ్రగ్స్ మీద మేము రైడ్ చేస్తున్నాం. సో దీని వివరాల్లోకి వెళ్తే శుక్రవారం అంటే 4/7/2025 మేము బుట్టాయిగూడెంలోని లక్ష్మీదుర్గ మెడికల్లో ముందు ఒక వ్యక్తిని ముసుగు కట్టుకుని గాగుల్స్ పెట్టుకొని ఇలా అనాథరైజ్డ్గా 2 బ్యాగుల్లో బండి మీద షాప్ తిరిగి మందులు సప్లై చేస్తున్న ఒక అతన్ని మేము పట్టుకుని, సో అతని దగ్గర నుంచి మేము కూపీ లాగి, సో అక్కడి నుంచి ఫర్దర్గా వేరే షాప్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఈ అతని పేరు ఏంటంటే కే గణేష్. ఇతను హైదరాబాద్ నుంచి ఒక 2 వ్యక్తుల దగ్గర నుంచి, సో ఇతను కూడా గతంలో ఒక ప్రముఖ కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేసిన అనుభవం ఉండడం మూలంగా ఇతనితో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి డ్రగ్స్ పర్చేస్ చేసి, సో ఈ డ్రగ్స్ని మన జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని చాలా షాపులకి రెగ్యులర్గా బైక్ మీద తిరుగుతూ సప్లై చేయడం జరిగింది. అతను సడన్గా రెడ్ హ్యాండెడ్గా మేము అక్కడ పట్టుకోవడం జరిగింది లక్ష్మీదుర్గ మెడికల్లో. దాని తర్వాత అక్కడ నుంచి కార్తికేయ మెడికల్లో అక్కడ సప్లై చేసిన స్టాక్ని సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత కోయిలగూడెంలో మురళీకృష్ణ మెడికల్లో కూడా అతను సప్లై చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడంతో అక్కడ కూడా మేము వెళ్ళి స్టాక్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆయనకి మేము 18A నోటీస్ ఇచ్చి దాని తర్వాత ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జంగారెడ్డిగూడెంలో ఒక 3 షాపులకి ఆయన సప్లై చేసినట్లుగా మనకు తేలిందండి. అది ఒకటి జ్యోతి మెడికల్, బస్టాండ్ ఎదురుగా ఉన్న జ్యోతి మెడికల్, ఇంకోటి వాసవి మెడికల్, అలానే లక్ష్మీ సూర్య గణేష్ మెడికల్. సో ఈ 3 షాపుల్ని మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుని షాపులు క్లోజ్ చేయించడం జరిగింది. సో అలానే ఈ చైన్లో భాగంగానే ఇంకా లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ అనే అతను వ్యక్తి జంగారెడ్డిగూడెంలో ఇతను కూడా కొన్ని డ్రగ్స్ని ఈ మురళీకృష్ణ మెడికల్స్ కోయిలగూడెంకి ఇచ్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో లక్ష్మీ శ్రీనివాస మెడికల్ జంగారెడ్డిగూడెం మీద కూడా రైడ్ చేసి వైలేషన్స్ ఇవన్నీ నమోదు చేయడం జరిగింది. సో ఆల్రెడీ మేము ఈ విషయాలన్నింటినీ ఆల్రెడీ హెడ్ ఆఫీస్ వారికి ఇంటిమేట్ చేసి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాము. విశాఖపట్నం సింహాద్రిపురం హెచ్బి కాలనీ నందు విజయలక్ష్మి ఇంటిలో వారాహి అమ్మవారి విగ్రహం నీరు తాగుతూ ఉండటంతో భక్తులు వింతగా చూస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారాహి నవరాత్రుల సమయంలో అమ్మవారు నిదర్శనం చూపిస్తున్నారని పలువురు తెలియజేశారు. పూజ గదిలో ఉన్న విగ్రహం నీరు తాగుతుందనే విషయం ఆ నోట ఈ నోట పాకడంతో విజయలక్ష్మి ఇల్లు ప్రజలతో భక్త సంద్రమైంది. ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు తరలి వచ్చారు. పోలవరం నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్ సొసైటీల కమిటీల విషయంలో స్పష్టత రాలేదని, త్వరలోనే కమిటీల నియామకం చేపడతామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే మార్కెట్ కమిటీ, సొసైటీల కమిటీలను వెల్లడిస్తామని తెలియజేశారు. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కూటమి అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్టేట్మెంట్ కానీ లేకపోతే అభ్యర్థిని ప్రకటించడం జరగలేదు అని ఈరోజు ఐఆర్ఎస్ కాల్స్ వచ్చినాయని ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొంత కంక్లూజన్లో ఉన్నట్లు కొంతమంది ఫోన్లు చేసి అడగడం జరిగింది. దానికి సంబంధించి పోలవరం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వరకు కూడా ఏఎంసీ పేరు ఈరోజు వరకు కూడా ప్రకటించడం జరగలేదు. కనుక పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి కూటమి నాయకులు అలాగే ప్రజలు ఎవరు కూడా దీని మీద వేరే అభ్యంతరాలు ఏమీ లేవు. ఇప్పటి వరకు మేము పేరును ప్రకటించలేదని ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం. అలాగే సొసైటీలు కూడా ఇప్పటి వరకు కూటమి నాయకులు మేము కూడా కూర్చొని వాటి మీద ఇంకా క్లారిటీ తీసుకోలేదు. ప్రజలందరినీ కూడా ఇలాగ తప్పుదోవ పట్టించడానికి కొంతమంది దీన్ని వేరే విధంగా తీసుకువెళ్తున్నారు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు. కూటమి నాయకులతో కూర్చున్న తర్వాత మేము ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్లు కానీ ఆ మెంబర్స్ కానీ అలాగే ఏఎంసీ చైర్మన్ కానీ మేము ప్రకటించడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందన వద్దని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. గోదావరి వరదల దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించే సందర్భంలో
పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలో దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ గృహ నిర్మాణ శాఖ అధికారులు పరిశీలించారు. వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీని సందర్శించిన వారిలో పంచాయతీరాజ్ ఎస్ఈ కె శ్రీను, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్ బాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ జి సత్యనారాయణ పాల్గొన్నారు. వేలేరుపాడు, కుకునూరు గ్రామాలలో జిల్లా కలెక్టర్ గోదావరి తీవ్రతను పరిశీలించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెంలో భారతీయ జీవిత బీమా శాఖ కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్స్ ధర్నా చేశారు. టెంట్ వేసి బైఠాయించి తమదైన శైలిలో నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్త కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం సమ్మెలో కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెం ఎల్ఐసి బేస్ యూనిట్ ఏఐఐఈఏ సభ్యులందరూ పాల్గొని మద్దతుగా నిలిచారు. ఎల్ఐసిలో క్లాస్ 3-4 నియామకాలు చేపట్టాలని, పాలసీపై జీఎస్టీని రద్దు చేయాలని, ఎల్ఐసిలో డిస్ ఇన్వెస్ట్మెంట్స్ ని తొలగించాలని, అలాగే అన్ని ప్రభుత్వ రంగాలలో కార్మిక వ్యతిరేక విధానాలను తొలగించాలనే డిమాండ్లతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎల్ఐసి క్లాస్ 1 ఆఫీసర్స్, ఎల్ఐసి ఏజెంట్స్ మిత్రులు మద్దతును తెలియజేశారు. ఈ సమ్మెలో కార్యదర్శి జె నరేంద్రబాబు, ప్రెసిడెంట్ వరాహలరావు, సభ్యులు శ్రీనివాసులు, షేక్ రసూల్ సాహెబ్, జస్వంత్ లింగయ్య, జయదీప్, భద్రం, నాగేశ్వరరావు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో సుమారు 20 కోట్ల మంది కార్మిక వర్గాలు దేశవ్యాప్త సమ్మెలో ఈ రోజు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే మెయిన్ వచ్చి పాలసీల మీద జీఎస్టీని రద్దు చేయాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% జీఎస్టీ అనేది విధించడం జరుగుతున్నది. ఇది అత్యంత హేయమైన చర్యగా భావిస్తూ ఈరోజు కార్మికులు అందరూ, అలాగే ఎల్ఐసి ఎంప్లాయీస్, ఏజెంట్ వర్గాలు, ఏజెంట్ మిత్రులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, క్లాస్ 1 ఆఫీసర్లు అందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ప్రకటించారు. అలాగే మినిమం కార్మికులకి వేజ్ అనేది 26,000 కనీస వేతనంగా ఇవ్వాలని ప్రధాన అంశంగా మేము అందరితో కలిసి ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నాం. అలాగే ఎఫ్డిఐ హైక్ ఇన్సూరెన్స్ 100% అనేది ఈ పార్లమెంట్ సెషన్ లో రేపు 21 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎఫ్డిఐ హైక్ 100% అనేది బిల్లు ప్రవేశపెడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలో మేమందరం కలిసి దానికి వ్యతిరేకంగా మేమందరం ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నాము. జంగారెడ్డిగూడెంలో అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమం నందు కీర్తిశేషులు గడ్డం మంగాయమ్మ జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. ఆశ్రమ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. డాంగనగర్ కు చెందిన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగాయమ్మ కుమారులు శ్రీను, రాధాకృష్ణుల ఆర్థిక సహకారంతో చేసినట్లు ఈ సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగా తెలిపారు. వివాహాది శుభ కార్యక్రమాలు జరుపుకునేవారు అనాథలు, వృద్ధుల ఆశ్రమాలకు హితోధికంగా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు నెలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, ఆశ్రమ నిర్వాహకురాలు రోజారాణి పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి గెడ్డం మంగాయమ్మ గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు శ్రీనుబాబు, రాధాకృష్ణులు అనాథ పిల్లలకు భోజనాలు ఏర్పాటు వాళ్ళ ఆర్థిక సహకారంతో అనాథ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలు, పెన్నులు కూడా సమకూర్చడం జరిగింది. అనేక మంది శుభకార్యాలు, పుట్టినరోజులు, వేడుకలు జరుపుకుంటున్నారు. ఇలాంటి వేడుకలు జరుపుకునే క్రమంలో అనాథ పిల్లలకు, వృద్ధులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మేము అంబేద్కర్ యువజన సంఘం తరపున తెలియజేస్తున్నాం. అందరికీ జై భీములండి. ఈ నెల 11వ తేదీన గ్రామదేవత గంగానమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అదే రోజు గ్రామదేవత గంగానమ్మ తల్లి శాకాంబరిదేవిగా దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆశిస్తూ, ప్రతి ఇంటిలో తినడానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలని ఆశిస్తూ శాకాంబరి అవతారంలో గంగానమ్మ తల్లి దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. శాకాంబరి అవతారాన్ని భక్తులు తప్పకుండా దర్శించాలని ఆయన సిటీ న్యూస్ తో కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కలగర వీర్రాజు, నాగరాజు, మంగళవారం షాపు యజమాని శ్రీనివాసరావు, కనుగొల్ల ప్రసాద్, జగదీష్, చిన్ని రత్నకుమారి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయం నుంచి బోనాలతో శోభయాత్ర నిర్వహించనున్నట్లు తెలియజేశారు. బోనాలు సమర్పించే మహిళలు పసుపు, ఎరుపు చీర ధరించాలని, బోనాల కుండకు పసుపు రాసి బొట్టలు పెట్టి వేపాకులను అలంకరించి తీసుకురావాలని ఆలయ కమిటీ కోరింది.
ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో 11వ తేదీ శుక్రవారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ శాకాంబరి అవతారంలో కొలువు తీరున్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు శుక్రవారం ఉదయం 5 గంటల నుండి అమ్మవారి దర్శన భాగ్యం మనందరికీ కూడా కలుగుతుంది. అదే రోజు శ్రీ గంగానమ్మ అమ్మవారికి పట్టణ ప్రజలందరూ కూడా బోనాలను సమర్పించడం అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈ బోన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి. శాకాంబరి దేవిగా అలంకరించి ఆరాధించిన తర్వాత భక్తులు తీసుకొచ్చినటువంటి బోనాన్ని అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా శుచి శుభ్రతతోటి ఆవు పాలు, బియ్యము, బెల్లము, పాయసాన్నంగా తయారు చేసుకుని ఒక కొత్త కుండలో కానీ కొత్త గిన్నెలో కానీ వేసుకుని ఆ బోనానికి అలంకరించుకొని శిరస్సు యందు ధరించి హై స్కూల్ వద్ద వేయించేసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్దకు విచ్చేసినట్లయితే అక్కడి నుంచి కూడా ఊరేగింపుగా మేళతాళాలతోటి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయానికి బోనాలు ఊరేగింపులో పాల్గొని ఆ శాకాంబరీ దేవి యొక్క దివ్య పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కొరకు అమ్మవారికి మీరు తీసుకొచ్చిన బోనాన్ని నైవేద్యం పెట్టి మీరందరూ కూడా భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేసుకుని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం ఈ లోకం మీద ప్రసరింపజేయాలని, పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఉండాలని బోనాల సమర్పణ కార్యక్రమం 11వ తేదీ శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ శాకాంబరి అలంకారంలో ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారిని వేలాది మంది కూడా దర్శించుకొని అన్నపానానికి లోటు లేకుండా మనందరినీ కూడా చల్లగా చూసేటువంటి తల్లి ఆ శాకాంబరి దేవి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపు వారి కాంప్లెక్స్, సెకండ్ floor, Happy's Beauty Clinic and Academy, Jangareddigudem. Cell numbers 9912748447 and 8977768784.
వెల్కమ్ బ్యాక్. ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు అనుబంధ ప్రజా సంఘాలు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘాల ఆధ్వర్యంలో వందలాది మందితో బస్టాండ్ లో సభ నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ప్రదర్శన చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ వద్ద మానవహారం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం, ఏఐటియుసి నాయకులు విఘ్నేష్, ఐఎఫ్టియు నాయకులు ఎరుబండి వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిపాలనపై మండిపడ్డారు. అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారని, ఇది దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఈ లేబర్ కోడ్లు ఉపసంహరించే వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. 1886లో పని దినం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసి అనేక వందల మంది అమరులయ్యారని, ప్రపంచ వ్యాప్తంగా ఆ తరువాత 8 గంటల పని విధానం అమలయ్యిందని, ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అదే 10 గంటల విధానం అమలవుతుందని, కానీ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను బానిస సమాజం వైపు తీసుకువెళ్లాలనే ఆలోచనతో 10-12 గంటల పని విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం చట్టాలు చేస్తున్నాయని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రకటించినా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం విశాల ఐక్య పోరాటం ద్వారా ఉద్యమించి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు సిటీ న్యూస్ తో మాట్లాడారు. మరి రైతులు కానీ, ఉద్యోగులు కానీ, అలాగే కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిగింది. ఏదైతే మరి కార్మికుల యొక్క మరి 44 చట్టాలు మరి ఆనాడు బ్రిటిష్ కాలంలో నుంచి పోరాడి ప్రాణత్యాగాల ద్వారా, కార్మిక నాయకుల ప్రాణత్యాగాల ద్వారా రక్తాన్ని చిందించి సంపాదించుకున్నటువంటి ఈ యొక్క 44 మరి చట్టాలని ఈ రోజున మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లుగా విభజించి మరి భారతదేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతులు కానీ, కార్మికులు కానీ వారిని మరి నడ్డి విరిచే విధంగా, వారిని మరి రోడ్డు మీద పడేసే విధంగా ఈ రోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మరి కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలను 44 చట్టాలను రద్దు చేయడం జరిగిందండి. అందుకని గాను మా మీడియా తరఫు నుండి కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. మా ఏపీడబ్ల్యూజేఎఫ్ నుండి కూడా మాకు రావాల్సిన అన్ని కూడా కట్ చేయడం జరిగింది. కాబట్టి మేము కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కార్మికుల ఐక్యతగా ఉండాలని, కార్మికుల ఐక్యతగా ఉండి కార్మిక చట్టాలను చేయాలని మోడీ గారి కిందకు దిగివచ్చి ఈ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకు పిలుపునిచ్చింది. దేశంలో దాదాపు 50 సంఘాలకు పైగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఇదే రోజు ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సంఘీభావం తెలియజేస్తున్నాయి. బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని, రైతు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసుకున్నది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కనీస వేయట్లేదు. ఈ డిమాండ్ల పైన దాదాపు 16 డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా ఈరోజు చెంగారెడ్డిగూడ మండలం కేతవరం వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కారిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ నరేడ్ల బుజ్జిబాబు, గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జంగారెడ్డిగూడెం మండల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ కొప్పిశెట్టి రవి పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎందరో నాయకులు వస్తుంటారు, పోతుంటారు అని, కొందరే ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మెలిగి ఉంటారని, ఆ కోవకు చెందిన మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని వక్తలు కొనియాడారు. కార్మిక హక్కులను హరించేలా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తే తగిన గుణపాఠం తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం కైకలూరులో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు, కార్మికులు సమ్మె నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో, మానవహార కార్యక్రమాలు
కార్యక్రమాలు చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి లాజర్ అధ్యక్షన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ లేబర్ కోడ్స్ వలన కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు పి సుజాత, ఆయా సెక్టార్ల లీడర్లు బిడి సత్యవతి, ఎల్ మీనా, జి ఝాన్సీ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు శ్యామలత, అనిత, స్వర్ణలత, రాజకుమారి, కృపమణి, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట్రావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బోను అనిల్ కుమార్, సమ్మెట జగదీశ్వరరావు, జి శివశంకర్రావు, సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు పివి బాలాజీ, నాగేశ్వరరావు, ఐద్వా నాయకురాలు దివ్య, పెద్ద సంఖ్యలో స్కీమ్ వర్కర్లు, కార్మికులు పాల్గొన్నారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు కైకలూరులో సిఐటియు దాని అనుబంధ సంఘాల కార్మికులు, స్కీమ్ వర్కర్లతో వందలాది మందితో ర్యాలీ నిర్వహించడం, రాస్తారోకో చేయడం, మానవహారం నిర్వహించిన కార్యక్రమాల్ని చేపట్టాము. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ గా మార్చి ఇవాళ యజమానులకి కార్మికుల్ని బానిసలుగా మార్చే ప్రయత్నం ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం కంకిపాడు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలే వెన్నెముకలని అన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని సూచించారు. వైఎస్ఆర్సీపీలో అందరూ కార్యకర్తలేనని అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. హమాలీ, మోటార్ రంగాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో నిధులు కేటాయించి పథకాలను అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆకివీడు మండల కేంద్రంలో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు మండల కార్యదర్శి తోట రామకృష్ణలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని, పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని అన్నారు. నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని, అలాగే సంవత్సరంలో 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముందుగా దుంపగడప రోడ్లో ఉన్న ఐఎఫ్టియు కార్యాలయం నంద్యాల సుబ్బారావు భవనంలో సభ నిర్వహించారు. అనంతరం కార్యాలయం నుండి ర్యాలీగా మార్కెట్ సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు సింహాద్రి నాయుడు, అజయ్, సత్యనారాయణ, శేషగిరిరావు, సింహాచలం, హనుమంతు తదితరులు నాయకత్వం వహించారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 40 కోట్ల మంది కార్మిక వర్గం సరైన అలాగే హక్కులు లేక కార్మిక చట్టాలని చేపట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంటే చట్టాలని అమలు చేయాలని, అదేవిధంగా ఇవాళ నిర్మాణ కార్మికులు కానీ వారికి ఇచ్చినటువంటి సంక్షేమ బోర్డులో నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, హమాలీ కార్మికులకు, ఇతర కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని. జంగారెడ్డిగూడెం ఎంఆర్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు వింజమూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో అక్కంపేట నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పేదల పెన్నిధి పద్మశ్రీ మందాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 31 కేజీల భారీ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొమ్మండ్రు వెంకటేశ్వరరావుతో పాటు గ్రామ పెద్దలు కాజా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, మండలి నాగార్జున, పింగుల శ్రీనివాస్, వింజమూరి యేసురత్నం, పింగుల పుల్లయ్య, గల్లా కిషోర్, డప్పు కళాకారులు పింగుల నాగేశ్వరరావు, మండలి రాము పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి ఆషాఢ సారెను సమర్పించారు. వైఎస్ఆర్ నగర్, సాయినగర్ కాలనీకి చెందిన భక్తులు పాల్గొన్నారు. తీన్మా డప్పుల మధ్య గంగానమ్మ తల్లికి మధుర ఫలాలు, తీపి పదార్థాలు, వివిధ రకాల పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు.
నర్సాపురం నుంచి ప్రత్యేక పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి ప్రత్యేక రైలు సర్వీస్ ను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజుల కృషితో రైలు సర్వీస్ ను ప్రారంభించడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగంగా కొలువే ఉన్న అరుణాచలానికి కేంద్ర ప్రభుత్వం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలకు నర్సాపూర్ టు తిరువన్నామలైకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును కైకలూరు రైల్వే స్టేషన్ నందు మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు, కూటమి నేతలు ప్రారంభించారు. ఈ మంచి అవకాశాన్ని శైవ భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కూటమి నేతలు కోరారు. ఈ సందర్భంగా నాయకులను పలువురు ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సాపురం టు అరుణాచలానికి ప్రత్యేక రైల్వే సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రారంభించిన మంత్రులు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తమ హక్కులను పరిరక్షించాలి అంటూ నిరసన చేపట్టిన జంగారెడ్డిగూడెం ఎల్ఐసి ఏజెంట్స్, మద్దతు తెలియజేసిన అధికారులు, ఉద్యోగస్తులు. మార్కెట్ కమిటీలు, సొసైటీ కమిటీల నియామకాలపై స్పష్టత ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కార్మిక, కర్షకులకు విధులు, హక్కులపై సమ్మె, నిరసన బాట పెట్టిన వామపక్ష పార్టీలు, వివిధ సంఘాలు. జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన చేసిన నాయకులు, కార్యకర్తలు, సభ్యులు. ఈ నెల 11వ తేదీన శాకాంబరి దేవిగా దర్శనం ఇచ్చే జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి బోనాల వేడుకలకు తరలి రావాలంటున్న ఆలయ కమిటీ. వార్తలు సమాప్తం. నమస్కారం.